డన్ సార్. రెగ్యులర్ క్వెషన్ అండ్ మీకు చివరిగా అడుగుతున్నాను జస్ట్. బీఆర్ అంటే తలపండిన పండిన ఎనలిస్టులు కావచ్చు. బీఆర్ఎస్ భవిష్యత్తు ఏంటి? బీఆర్ఎస్ ఉంటుందా? అంటే చాలా అంటే మాలాంటి వాళ్ళకి ఇంకా తక్కువ కానీ పక్కన మన నైబర్ స్టేట్స్ చూసినాము. తమిళనాడులో ఎట్లుండేది అప్పుడు ఇద్దరి మధ్యలో ఎట్లుండేది? ఒకవైపు ఒకసారి జయలలిత అప్పులో వెళ్ళిపోతే కరుణానిధి డౌన్ 4-5 సీట్లకే పరిమితం. ఇది లేస్తే ఇది డౌన్ ఇట్లా ఉండేది. కానీ వాళ్ళిద్దరి మధ్యలో చాలా ఏండ్లుగా సాగిన విషయం తెలిసిందే. మనం రీసెంట్‌గా మనం మొన్న ఇది కూడా చూసినాం. ఏపీ కూడా అయినప్పటికీ ఇంకా అసలు బీఆర్ఎస్ ఉంటదా? ఊడుతదా? బీఆర్ఎస్ పని అయిపోయిందనే ప్రశ్నలు ఎందుకు వస్తున్నాయి? నేను మిమ్మల్ని అడుగుతా, బీఆర్ఎస్ బలము ఎమ్మెల్యేల సంఖ్యలో ఉందా? బీఆర్ఎస్ బలము ప్రజల్లో ఉందా? బీఆర్ఎస్ బలం కాంగ్రెస్ ఫెయిల్యూర్లో ఉందా? బీఆర్ఎస్ బలము బీజేపీ ఫెయిల్యూర్లో ఉందా? మీరు చెప్పండి నాకు. మళ్ళీ ఒకసారి అడగండి. బీఆర్ఎస్ బలము ఎమ్మెల్యేల సంఖ్యలో ఉందా? ఎమ్మెల్సీల సంఖ్యలో ఉందా? లేదా బీఆర్ఎస్ బలము ప్రజల ఆలోచనలలో ఉందా? కాంగ్రెస్ పతనం అవుతున్న విధానంలో ఉందా? ఇవాళ ₹1 కూడా కేటాయించని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకతలో ఉందా? బీఆర్ఎస్ బలం ఎందులో ఉంది? నేనైతే ప్రజల్లో ఉందని చెప్పాను. ప్రజల్లో ఉంది కదా. ఇప్పుడు భయపడాల్సింది బీఆర్ఎస్ కాదు, ఇప్పుడు భయపడాల్సింది కాంగ్రెస్ నాయకులు. మనం పతనమవుతున్నాము, మనం రైతు బంధు ఇవ్వలేదు, మనం రైతు భరోసా పేరుతో అని చెప్పి మోసం చేశాము, మనం పెన్షన్లు ఇవ్వడం లేదు, మన స్కీములన్నీ కూడా గ్యారంటీలు ఇవ్వడం లేదు, ఇప్పుడు ఇచ్చిన 1,00,000 కోట్ల ₹1,00,000 రుణమాఫీ కూడా 2 లక్షలు అని చెప్పి 1,00,000 కూడా ఇవ్వలేదు. అందులో 1/4కే ఇస్తున్నాం, మనము 10 మందిలో 4కే ఇస్తున్నాము. కాబట్టి మన పీఠాలు కదిలిపోతున్నాయి, రైతులలో మన పట్ల వ్యతిరేకత వస్తున్నదని కాంగ్రెస్ వాళ్ళు భయపడాలి. బడ్జెట్లో మనం తెలంగాణకు మొండి చేయి చూపెట్టినామని బీజేపీ వాళ్ళు భయపడాలి. ఈ రెండు కూడా పెట్టని కోట తెలంగాణ రాష్ట్ర సమితికి. ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితి బలం పోయే ఎమ్మెల్యేలలో లేదు, పోయే ఎమ్మెల్సీలలో లేదు, పోయిన ఎమ్మెల్సీలలో లేదు, పోయిన ఎమ్మెల్యేలలో లేదు. టీఆర్ఎస్ బలం అనేది కాంగ్రెస్ పట్ల వస్తున్న వ్యతిరేకతలో ఉంది, బీజేపీ పట్ల వస్తున్న వ్యతిరేకతలో ఉంది, తప్పు చేశామనే ప్రజల పశ్చాత్తాపంలో ఉంది, మంచి నాయకుడిని పోగొట్టుకున్నామనే దానిలో టీఆర్ఎస్ బలం ఉన్నది. ఇప్పటికీ గ్రామ స్థాయిలలో బలమైన పార్టీ ఏది అని అంటే టీఆర్ఎస్ఏ. పార్లమెంట్లో వచ్చిన ఓటింగ్ షేర్ను బట్టి మనం అంచనా వేయకూడదు, ఎందుకంటే పార్లమెంట్లో వచ్చింది జెన్యూన్ కాదు. ఎందుకు కాదంటే అక్కడ ప్రో మోడీ యాంటీ మోడీ అనే దాని మీద పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి. ఆ ప్రో మోడీలో కేసీఆర్ లేడు, యాంటీ మోడీలో కేసీఆర్ లేడు. కాబట్టి టీఆర్ఎస్ ఓట్ షేర్ అనేది బీజేపీకి కన్వర్ట్ కావడానికి కారణము పార్లమెంట్ ఎన్నికలు కాబట్టి, దేశ రాజకీయాలను శాసించేటివి కాబట్టి, అక్కడ క్రియాశీలక పాత్ర వహించలేకపోవడం వల్ల, ఏదో ఓ కూటమిలో లేకపోవడం వల్ల బీఆర్ఎస్కు మైనస్ అయింది తప్ప అది బీఆర్ఎస్కు నిజమైన మైనస్ కాదు. అది మొన్న మోడీకి వేసిన 14-15% కూడా చెక్కు చెదరని బలం బీఆర్ఎస్కి. ఇవాళ ఒక ఎమ్మెల్యే పోతే ఓ 10 మంది నాయకులు పోతారు కానీ జనం పోరు. కాబట్టి టీఆర్ఎస్ భయపడాల్సింది లేదు. ఇప్పుడు టీఆర్ఎస్ ఒక్క విషయంలో భయపడాలి. ఏంటిది అని అంటే, కొద్దిగా ప్రభ తగ్గిన కేసీఆర్ గారికి మళ్ళీ ఆ సెల్ఫ్ ఇమేజ్ బిల్డ్ కావడానికి ఆయన కొద్దిగా కష్టపడాలి. నేను కొన్ని సూటిగా సలహాలు ఇస్తాను. ఒకటి, సరే కొంతకాలం ఆయనకు అనారోగ్యంగా ఉండి కాలు ఇరగడం వల్ల ఆయన ఎక్కువగా ఇంటికి పరిమితమైండు. ఇప్పుడు ఆయన ఆఫీస్కి రావాలి. ఎప్పుడు కూడా ప్రతిపక్ష నాయకుడు ప్రజలకు చాలా దగ్గరలో ఉండాలి. నో చెప్పకూడదు ఎంట్రీ. ఆయన మధ్యాహ్నం వచ్చి కూర్చుంటే లాస్ట్ విజిటర్ పోయేదాకా ఆఫీస్లో కూర్చోవాలి. ఏదన్నా అనారోగ్యం ఉన్నప్పుడు అది ఎగ్జెప్షన్. ఆయన తెలంగాణ భవన్లో ప్రతిరోజు కూర్చోవాలి, లేదా వారానికి ఒక 3 రోజులో 4 రోజులో టైం పెట్టుకొని కూర్చోవాలి. అయితే ఎట్లుంటుందమ్మా, స్టార్టింగ్ క్రౌడ్ బాగుంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో చెప్పుకోవాలనుకుంటారు, ఏదో కలవాలనుకుంటారు. ఒక 10-15 రోజులలో ఈ ఒత్తిడి తగ్గుతుంది మెల్లమెల్లగా. కేటీఆర్ కూడా ఒకసారి ఆ ప్రయోగం చేశాడు. రోజు నేను తెలంగాణ భవన్లో వచ్చి కూర్చుంటా అన్నాడు. ఫస్ట్ 10 రోజులు కిక్కిరిసిపోయారు జనం. తర్వాత స్లోగా కోరికల చెప్పుకునే వాళ్ళ సంఖ్య తగ్గిపోతూ ఉంటుంది, సెల్ఫీలు దిగే వాళ్ళ సంఖ్య తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి అవకాశం ప్రజలకు ఇవ్వాలి. అది ఒక్కటి చేస్తే చాలమ్మా, మిగతా అన్నీ కాదు. అది ఒక్కటి చేస్తే చాలు. ఆయన పట్ల ఏమాత్రం వ్యతిరేకత ఇంతకుముందు వచ్చినా కూడా అదంతా డైల్యూట్ అయిపోతుంది, అందుబాటులోకి రావాలి. ఆయన ఈ ఒక్క సలహా నేను ఇచ్చేది. ప్రతిపక్ష నాయకుడిగా ఆయనకు సలహా ఇవ్వాల్సిన అవసరం లేదు. తర్వాత పార్టీ ప్రక్షాళన చేసి యువ నాయకత్వాన్ని పెంపొందించాలి. ఎందుకంటే కేసీఆర్ గారు
ఉద్యమ కాలంలో ఒక నాయకత్వాన్ని డెవలప్ చేశారు. మంచి యువ నాయకులు వచ్చారు. వాళ్ళల్లో చాలామంది మంత్రుల లైన్లు, చాలామంది ఎమ్మెల్యే లైన్లు. ఒక 20-25 సంవత్సరాలు గడిచిపోయింది కదా. ఇప్పుడు ఇంకో జనరేషన్ వచ్చింది. ఈ జనరేషన్ను పికప్ చేసుకోవాలి ఆయన. కొత్త రక్తాన్ని ఎక్కించాలి బీఆర్ఎస్లోకి. పార్టీ పేరు మీద ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం లేదు. బీఆర్ఎస్ ఉంటుందా, టీఆర్ఎస్ ఉంటుందా అనేది ఆ వృధా ప్రయాస, చర్చ. బీఆర్ఎస్ ఉన్నా టీఆర్ఎస్ ఉన్నా కారు గుర్తే ఉంటుంది కదా. ఇంకా గుర్తులను చూసి కానీ ఓట్లేస్తారు ఒకటి కదా. మాత్రం అంటున్నారు ఇంకా, అంటే తనతో అప్పుడు ట్రావెల్ చేసిన ఉద్యమకారులు కావచ్చు, అది కావచ్చు, ఆ బి నుంచి మళ్ళీ టీకి వస్తే ఆ బంధం మళ్ళీ వస్తుంది అనేసి పదే పదే ఆ మాట్లాడుతున్నారు. బంధం రావడానికి అది కాదు. రోజు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నరు ఆ పాత వాళ్ళతో చేయాలి ఆయన సో ప్రతిరోజు. వీళ్ళందరూ ఏదో కొంచెం కలవాలని కానీ, లేకపోతే ఆయనకి ఏదో సలహాలు ఇవ్వాలని కానీ, సజెషన్స్ ఇవ్వాలని కానీ ఉన్నారు. వీళ్ళంతా మళ్ళీ దగ్గరికి అయ్యే అవకాశం ఏమైనా ఉండొచ్చా? ఆయన అవకాశం ఇస్తే ఉంటుంది కదా. ఉంటుందా? ఇప్పుడు వెనకడ ఒక పాట ఉండేది, పిల్లలు దేవుడు చల్లని వారే, మాట కలుపుకున్న కోపమే చెలిమి అవునులే, మాట కలుపుకున్న కోపమే చెలిమి అవునులే. ఆయన తెలుసు అది. ఈ పాట కూడా తెలుసు ఆయనకు. ఆయన మళ్ళీ దాన్ని రెక్టిఫై మళ్ళీ చేసుకుంటాడు. పునరేకీకరణ ఏమైనా జరిగే అవకాశాలు ఉండొచ్చు. అంత పెద్ద పదం అక్కర్లేదమ్మా. అద్దా? రోజుకొక కాన్స్టిట్యున్సీ వాళ్ళతోని, ముఖ్య నాయకులతోని, లేదా తను ముఖ్య నాయకులు అంటే ఈ పదవులలో ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు కాకుండా ఉద్యమకాలం నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు. మీకు నేను చెప్తున్నా, ప్రతి నియోజకవర్గంలో ఒక 200-300 మంది పేర్లు ఆయన చెప్పగలుగుతాడు. ఏది ఇప్పుడు వచ్చిన వాళ్ళు కాదు, పాత వాళ్ళు. పాత వాళ్ళు. ఓ 10 మందిని ఒక నియోజకవర్గం నుంచి బ్రేక్ఫాస్ట్ పిలుచుకోవాలి. ఆయన ఒక్కడు తినడమ్మా. ఇప్పుడు కింద ఎవరు అన్నారా అని అడిగి పంపించి మామూలు కార్యకర్తన్న పైకి తీసుకొచ్చుకొని కూర్చోబెట్టుకొని తింటాడు. ఎన్నడూ చూడలే ఎవరం. లంచ్ అప్పుడు పెద్ద టేబుల్ ఉంటుంది కదా, ఓ 10 మంది 20 మందిని కూర్చోబెట్టుకొని తినాలి. వాళ్ళ ఇంట్లో రోజు సందడిగా ఉండాలి, బంతి భోజనాలు జరుగుతూ ఉండాలి. ఆయన భోజన ప్రియుడు కాదు, కానీ అందరికి భోజనం పెట్టి సంతోషిస్తాడు. సో మళ్ళీ ఆ పాత కేసీఆర్ కావాలి. కానీ ఏదో వినపడుతుంది, అంటే ఐదరార్ కేసీఆర్, ఐదరార్ కేటీఆర్ వెరీ సూన్ ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు అనే మాట కొంచెం సర్క్యులేట్ అవుతుంది కదా, అవకాశం ఉందా? అంటే నేను చాలాసార్లు సలహాలు ఇచ్చాను మీడియా పరంగా. అంటే జాతీయ అధ్యక్షుడుగా ఆయన ఉన్నాడు, పార్టీకి రాష్ట్ర అధ్యక్షులు లేరు. రాష్ట్ర అధ్యక్షుడిగా హరీష్ రావుని పెట్టాలి. ఎందుకు పెట్టాలంటే రూరల్ ఏరియా మొత్తం చాలా పెద్దగా ఉంటుంది, వ్యాస్ట్ ఏరియా రూరల్ ఏరియా. అది కవర్ చేయగలిగేటోడు హరీష్ రావే. అర్బన్ ఏరియాలో తిరుగులేదు కేటీఆర్కి. ఆయన డెవలప్మెంట్కి కానీ, ఆయన ప్రణాళికలు కానీ, ఆయన ఇవాళ అన్ని సీట్లు వచ్చాయి సిటీలల్లో అంటే బికాజ్ ఆఫ్ కేటీఆర్. సో మళ్ళీ ఆయనకు అంటే ఈ ఫాలోయింగ్ ఉంది ఇప్పటి యూత్లో. కాబట్టి ఈ ఇద్దరిని కూడా, ఒకరిని రూరల్ ఒకరిని అర్బన్ పెట్టి, వేకెన్సీ కూడా ఉందమ్మా. జాతీయ అధ్యక్షుడు ఉన్నాడు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నాడు, రాష్ట్ర అధ్యక్షుడు లేడు. స్టిల్ ఇట్ ఈజ్ వేకెన్సీ. కాబట్టి ఆ వేకెంట్ పొజిషన్ ఆయనతో ఫిల్ చేయాలి. కేసీఆర్ గారు జాతీయ అధ్యక్షుడు ఉంటారు, పార్టీకి మెంటర్ ఉంటారు, ప్రతిపక్ష నాయకుని ఉంటాడు, ప్రజలకు ఒక ఐకాన్గా ఆయనే ఉంటాడు. బట్ ఈ పార్టీని నడిపించడానికి వీళ్ళిద్దరిని ఆయన జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి.